Adha verses Subhanallah. Good morning. Lucifer, the morning star. The Emendale, the angel. Lucifer అంటే ఫాలన్ ఏంజల్ అని అంటాం. ఈ ప్రకృతి శక్తినే సో లూసిఫర్ ద డెవిల్ అని అంటాం. లూసిఫర్ అనేది దేవతనే కాకుంటే అతని నుండి దిగి వచ్చాడు. సో థింకింగ్ ఎప్పుడు కోరిక, కామంతో, డిజైర్తో కలిగి ఉంటుంది. సో ఏంటి మనల్ని చంపే దుఃఖానికి కారణం ఏంటయ్యా అంటే కామం. వివాహానికి ముందు ఉండేటువంటి గుణాలు అయితే 5 గుణాలు ఏవైతే ఉన్నాయో 5 గుణాలకి ఒక్కొక్క ఆ 5 గుణాలకి కొన్ని మార్క్స్ ఇస్తాం మనం. అవునా, ఇన్ని మార్క్స్, ఇన్ని గుణాలు, 33 గుణాలు. ఓకే, 35 గుణాలు, 16 వచ్చాయా, 20 వచ్చాయా, అబ్బా 35 వచ్చాయి. అది కాదు క్రైటీరియా. మన పూర్వీకులు ఇంకా సోఫిస్టికేటెడ్. ఏం చెప్పారయ్యా, డిఎన్ఏ 22 జనరేషన్స్, 22 జనరేషన్, 550 years గురించి చెప్తున్నది డిఎన్ఏ టెస్ట్. ఏది ఎంఆర్ఎన్ఏ అంటే ఏది మైట్రోకాండ్రియల్ డిఎన్ఏ టెస్ట్ అనేది నీకు 550 సంవత్సరాల చరిత్ర చెప్తుంది. అవునా, 22 తరాల చరిత్ర చెప్తుంది. మన వాళ్ళు 22 తరాలు కాదు, నీ పూర్వోత్తరాలు మొత్తం. నీ గోత్రం అనేది నువ్వు ఎక్కడ, భరద్వాజ గోత్రం అనేది భరద్వాజుని దగ్గర నుంచి చెప్తుంది. భరద్వాజుని దగ్గర నుంచి ఎందుకు చెప్తుందా? భరద్వాజుడు అనేది ఏం గోత్రాన్ని పొందాడు? అచ్యుత గోత్రాన్ని పొందాడు. అచ్యుతుడు అంటే గోత్రాన్ని మార్చుకున్నటువంటి వాడు. ఆ గోత్రం అంటే యాక్చువల్గా ఆయన లాగా ఉంటే ఏ గొడవ లేదు, అంటే నీకు ఏ జీన్ ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఆ భరద్వాజంలాగా ఎన్లైటన్మెంట్ పొందలేదు కదా. పేరుకి వశిష్ఠ గోత్రం. మరి వశిష్ఠుడు పూర్తి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడు మనకున్నారే? లేదు. పైడిపాల గోత్రం అని అంటే మరి పైడిపాలుడు అనేటువంటి వాడు గొప్ప యోగి. పిప్పలాది గోత్రం అంటే పిప్పలాది అనేటువంటి వాడు, పిప్పలాది మహాముని అనేటువంటి వాడు దదీచికి పుట్టినటువంటి వాడు. దదీచి అనేటువంటి ఒక ఋషికి సంబంధించినటువంటి వాడు. మరి ఎంత గొప్పవాడయ్యా! అసలు ఎక్కడా ప్రపంచంలో లేనటువంటి ఏది జన్యువుల్ని కనుక చూసేటువంటి ఒక గొప్పనేటువంటి శాస్త్రం ఉంది, ఒక సంస్కృతి ఉంది. ఎక్కడయ్యా? భారతదేశం. గోత్రము అని అంటాం. ఏ గోత్రం వాడికి ఏ గోత్రానికి పనికిరాడో చెప్పేశారు. అదే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చానయ్య? చేసుకోవడానికి లేదు. దట్స్ ఆల్. నువ్వు వేరే గోత్రాన్ని చూసి చేసుకున్నావంటే నీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. గోత్రం చూసుకోవాలి. మరి మన గోత్రాలే తెలియదా? అలా నేను ఇప్పుడు రేపటి గోత్రం చూడమని చెప్పట్లా. నేను చెప్పేది ఏంటయ్యా అంటే, ఆ రోజుల్లో ఎంత సైన్స్ ఉంది, ఎంత సంస్కృతి ఉంది, ఎంత సాంప్రదాయం ఉంది. ఏ పిచ్చోలే వాళ్ళు 7 తరాలు చూస్తారు. ఇప్పుడు నీకు సైన్స్ ఏం చెప్తున్నాయా? నీ పిల్లలు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఐక్యూ ఎంత ఉంటుంది, వాళ్ళ కలర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఎత్తు ఉంటారు, వాళ్ళు బాగా చదువుకుంటారా లేదా, వాళ్ళకి ఏమైనా వ్యాధులు రాబోతున్నాయా లేవా, ఇప్పుడు అన్నీ తెలుసుకోవచ్చు. పెళ్ళికి ముందే తెలుసుకోవచ్చు. నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే మనంత అవిద్యలో ఇంకెవరైనా ఉన్నారే? అందుకే చెప్తున్నాను, ఏమని మ్యాప్ టెస్ట్ చేయించుకోవాలి, మైటోకాండ్రియల్ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత నీకు నీ ఐక్యూ ఎంత ఉంది, ఇటు తరాలకి ఎంత ఉంది, ఇటు తరాలకు ఉంది. మరి మొదలే తెలిసిపోయింది సరిగ్గా లేదని. మూలా నక్షత్రం అని అంటావు, ఏదో ఉంది, ఏదో ప్రాబ్లం ఉందని. ఓకే, ఏదో అంటావు, నక్షత్రం కాదు, అక్కడ గోత్రం చూసుకో, ప్రాబ్లం ఉంది. ఏది సిసిఎంబిలో లేకపోతే ఏదైతే జెనెటిక్ ల్యాబ్లో ఇచ్చావు, వాడు చెప్పాడు, అయ్యా ఇగో ఈ ప్రాబ్లం ఉంది. అంతేకాదు, గర్భిణీ స్త్రీకి ఈ రోజుల్లో మీరు చూడండి, ఆ డాక్టర్లే చెప్తున్నాయి, ఇగో అమ్మ, ఇగో లోపల శిశువుకి ఇగో ఈ జీన్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇగో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, నీకు పుట్టబోయేటువంటి శిశువు ప్రాబ్లం ఉండొచ్చు, అబార్షన్ చేయించుకోమని చెప్తున్నారు. అందులో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గైనకాలజిస్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించాలా. న్యూట్రిజినోమిక్ ప్రతి గైనకాలజిస్ట్ కూడా ఈరోజు ఏం చేయాలి, ఆబ్స్టరిక్స్ గైనకాలజిస్ట్ కంపల్సరీగా ఈ ఇద్దరికి కూడా ఫస్ట్ వీళ్ళని జీనో న్యూట్రిషన్ ఏది న్యూట్రిజినోమిక్స్కి పంపించాలి అమెరికా కోర్సులకి. అసలు ఆ న్యూట్రిజినోమిక్స్ అనేది ఇంకా మనం మాట్లాడట్లేదు. మన భారతదేశానికి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అక్కడ అమెరికాలోనే కొద్దిమందికే తెలుసు. ఎందుకని దాని ద్వారా ఒక గైనకాలజిస్ట్ కనుక, ఒక అబ్స్టరీషియన్ కనుక, ఏది గర్భిణీ స్త్రీలకి కనుక, ఎందుకంటే ఇప్పుడు మన గర్భస్థ ఉపనిషత్తు చదువుతామే, నాది ఉంది వెబ్సైట్లో. ప్రతి గర్భిణీ స్త్రీ గర్భస్థ ఉపనిషత్తు వినాలి. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా పాటించాల్సినటువంటి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా మృత్యుంజయ మంత్రం చదవాలి. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా బుద్ధుడు ఇచ్చినటువంటి ఒక అంగుళిమాల పరిత్తాన్ని ఉంటుంది, అది చదవాలి. అది చదివినంత మాత్రాన కాదు,
సో ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఏ సమయంలో బయటికి వెళ్ళకూడదు ఒక గర్భిణీ స్త్రీ, ఏ సమయంలో ఇంట్లో ఉండాలి, ఇవన్నీ ఎందుకయ్యా? మిథైలేషన్. ఆ యొక్క జన్యువుల్ని కాపాడడానికి, ఆ పుట్టబోయేటువంటి శిశువు ఎప్పుడు మైథునం చేయాలి, ఇవన్నీ విషయాలు ఎందుకయ్యా? పుట్టబోయేటువంటి పిల్లలకు మనం నేరస్తులుగా మారకూడదు. మనం వాళ్ళ యొక్క భవిష్యత్తుని మనం తీసివేయడానికి మనకు ఏ అర్హత లేదు. మనం వాళ్ళని కంటున్నాము అని అంటే మొట్టమొదటి మనం ప్రిపేర్ కావాలి. ఏది? ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు ఏది పుట్టడానికి. సో మనం ప్రిపేర్ కావాలి. అంతేగాని పెళ్ళయిందని చెప్పేసి చట్టాపట్టాలు వేసుకొని కేవలం మైథునం చేయటం కాదయ్యా. మ్యారేజ్ అనే సెక్స్ గురించి కాదయ్యా. అవునా? మ్యారేజ్ అనేది కళ్యాణం గురించి అయ్యా. లోక కళ్యాణం గురించి, నీ కళ్యాణం గురించి. పుట్టబోయేటువంటి పిల్లలు లోక కళ్యాణం గురించి, వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా వాళ్ళు ఉంటే, అవునా, సంతులుగా మారితే ఈ ప్రపంచానికి ఎంతో గొప్ప మేలు జరుగుతుంది. అందుకే చెప్పారు వశిష్ఠ గోత్రం అన్నారు, భరద్వాజ గోత్రం అన్నారు. ఎందుకయ్యా? మ్యారేజ్ అనేది ఒక పెద్ద విషయం. ఎందుకని? ఒక కొత్త జన్యువుని నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, ఒక కొత్త తరం రాబోతోంది. సో ఈరోజు ఆధునిక శాస్త్రం ఒకప్పుడు తరం అంటే 100 సంవత్సరాలు, ఇప్పుడు తరం అంటే 550 సంవత్సరాలకే 22 తరాలని అంటాం. అంటే ఏంటయ్యా? సో అంటే ప్రతి 20 సంవత్సరాలకి ఒక తరం. ఆ తరం యొక్క లైఫ్ ఇప్పుడు తగ్గుతోంది ఇంకా. అవునా? అంటే నీ యొక్క మనమరాలకి, నీ యొక్క పిల్లలకి నీకు 20 years గ్యాప్ ఉందనంటే 3 తరాలు మీ ఇంట్లో ఉన్నట్లు లెక్క. 20 సంవత్సరాల వయసులో చూసుకో, మీ ఇంట్లో చిన్న 1 సంవత్సరం పిల్లోడు, 20 సంవత్సరాల అమ్మాయి, ఆ తర్వాత 40 సంవత్సరాల యువకుడు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉన్నాయంటే ఎన్ని తరాల వాళ్ళు ఉన్నట్టయ్యా? 100 సంవత్సరాలు ఉన్నారంటే 6 తరాల వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో. ఈ విధంగా నువ్వు 22 తరాలు 550 సంవత్సరాల వరకు కనీసం చూడమని చెప్తాను శాస్త్రం. మన వాళ్ళు కూడా అలా చెప్పారు. 7 తరాలు అంటే మన ఆ రోజుల్లో తరాలంటే ఏంటి? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే ఏంటయ్యా? 700 సంవత్సరాలు చూడమని చెప్తున్నాడు, 7 తరాలు చూడమని చెప్తున్నాడు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? 550 సంవత్సరాలు చూడమని చెప్తుంది. ఎందుకంటే సైన్స్ ప్రకారంగా తరం అంటే సో ఓన్లీ 15-20 సంవత్సరాలు మాత్రమే. చూసారా? 550 సంవత్సరాలు కాదు, మన వాళ్ళు ఏం చెప్తున్నారు? 700 సంవత్సరాలు చూడమని చెప్తున్నారు. ఎందుకని చెప్తున్నాను? ఎందుకనంటే ఈరోజు ఏ సమస్య కూడా జీన్ రిలేటెడే. కంటిన్యూస్గా మన జీన్స్తో మనం ఆడుకుంటున్నామే. జీన్ ఎక్స్ప్రెషన్ అంటే జన్యువు ఏ విధంగా లోపట ఏ ఫైల్ ఆపరేట్ అవుతుంది దాన్నే చిత్తవృత్తి అంటాం. ఆ జీన్ ఎక్స్ప్రెషన్ ఏమంటున్నామయ్యా? ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్క్రిప్షన్ అంటే నీ యొక్క కణంలో ఉండేటువంటి డిఎన్ఏ, దాన్ని ట్రాన్స్లేషన్ చేసేది ఆర్ఎన్ఏ అని, దాన్ని చిత్తవృత్తి అని అంటాం. ఆ ఆర్ఎన్ఏ, ఆ చిత్తవృత్తి ఎలా ఉంటే అలా నువ్వు ఉంటావు. వృత్తి స్వారూప్యం ఇతరత్ర. ఆ చిత్తవృత్తి అనేది సరిగా లేకపోవడం వల్ల నీకు దుఃఖం, నీకు అనారోగ్యం. పతంజలి చెప్పేశాడు. ఎందుకని? నీకు ఆర్ఎన్ఏ గురించి నీకేం తెలియదని చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రమాణ స్టాండర్డ్ తెలియదని చెప్పాడు. ప్రమాణ విపర్య వికల్ప నిద్రా శృతయ పంచతయ్య క్లిష్ట. ఎందుకయ్యా? నీకు ప్రమాణం తెలీదు, స్టాండర్డ్ తెలియదు అని చెప్పాడు. అదే చెప్తున్నాను నేను. తెలుసానే? మన పూర్వీకులు ఎందుకు చెప్తున్నాడు పతంజలి? ఇదే చెప్తున్నాడు. ఎందుకు నీ వృత్తులు ఎలా ఉన్నాయి, ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు అనారోగ్యం చేస్తుంది? నీ ఆర్యనే సరిగా లేదు, చిత్తవృత్తి సరిగా లేదని చెప్తున్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ అత వృత్తి నైచల్యం చిత్త నిరోధ ప్రాణ నిరోధ నిర్వికారతయ పునః భ్రమకారతయ పునః. అదే చెప్తున్నా, ఆ డిఎన్ఏని మార్చుకోమని చెప్తున్నా. ఏమని? ఆ డిఎన్ఏ అనేది, ఆ డిఎన్ఏని కంట్రోల్ చేసేది ఏంటయ్యా? మిథైలేషన్. ఈవెన్ ఎస్టైలేషన్ కూడా మిథైలేషన్ తోటే కంట్రోల్ అవుతుంది. 80% నీ డిఎన్ఏ కంట్రోల్ బై ఓన్లీ మిథైలేషన్. అది ఏదైనా. అందుకే గర్భిణీ స్త్రీ ఏం చూసుకోవాలయ్యా? మొదలు చెక్ చేసుకోవాలి. అందుకే ఈ అబ్స్టెరిక్స్లు, ఈ గైనకాలజిస్టులు మొదలు ఏం చేయాలి?
గర్భిణీ స్త్రీకి విధిగా ఏం వేయాలి? న్యూట్రిజెనోమిక్స్. ఏమన్నా ఏ కైండ్ ఆఫ్ మామూలు ఫోలిక్ యాసిడ్ ఇస్తే పని చేయదు. అర్థమైందా? ఏదో ఫోలిక్ యాసిడ్ ఏదో రాస్తారు, 3 mg ఫోలిక్ యాసిడ్ వేయవు. అది మిథైల్ అవునా 5 మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్ ఇవ్వాలా, 5 ఫార్మైల్ టెట్రాహైడ్రోఫోలేట్ ఇవ్వాలా? ఎందుకంటే టెట్రాహైడ్రోఫోలేట్ ఏది ఆ యొక్క మిథైలేషన్ ఎస్ఎన్పిసే కారణం. ఏది శిశువు సరిగ్గా రేపటి పర్ఫామ్ చేయట్లేదు అంటే, సరిగ్గా పుట్టట్లేదంటే అబార్షన్ చేసుకోమని చెప్తుందంటే, అబార్షన్ చేసుకోమని చెప్పేటువంటి బదులు ఫ్రీక్వెంట్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి, అబార్షన్స్ అవుతున్నాయని అంటే ఏంటయ్యా? మిథైలేషన్ సరిగ్గా లేదని అర్థం. సో మిథైలేషన్ అంటే ఏమిటి? నీకు పడ్డ B12 నాకు పడదు, నాకు పడ్డ B12 నీకు పడదు. B12 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12 ఉంది. వైటమిన్ B12లో 5 రకాలు ఉంటాయి. మిథైల్ కోబాలమిన్ అంట. మిథైల్ కోబాలమిన్ అంటే కాఫీ తాగానే కిక్ ఎవరికైతే వస్తుందో, మందు తాగానే ఎవరికైతే కిక్ వస్తుందో, అవునా, వాడికి మిథైల్ కోబాలమిన్ పడదు. మరి డాక్టర్ రాస్తున్నాడా ఆ విధంగా మిథైల్ కోబాలమిన్? ఎవడు పడితే వాడికి మిథైల్ కోబాలమిన్ రాస్తారు. అలాగే ఈ మిథైల్ కోబాలమిన్ హైడ్రాక్సీ కోబాలమిన్ కింద మారాలి. ఈ హైడ్రాక్సీ కోబాలమిన్ అని ఎవరైనా రాస్తారా? ఎక్కడైనా ఎవరైనా రాశారా? ఎందుకు హైడ్రాక్సీ కోబాలమిన్? మరి శరీరంలో అది మిథైల్ కోబాలమిన్ తీసుకున్నా, సైనో కోబాలమిన్ తీసుకున్నా, అడెనోసిల్ కోబాలమిన్ తీసుకున్నా అది దేని గురించి అయ్యా? హైడ్రాక్సిల్ కోబాలమిన్ కింద ప్రొడ్యూస్ చేయడానికి. హైడ్రాక్సిల్ కోబాలమిన్ మనకు కావాలి. కానీ మరి మనం హైడ్రాక్సిల్ కోబాలమిన్ ఎందుకు వాడట్లేదు? B12 ఎందుకు వాడట్లేదు? హైడ్రాక్సిల్ B12 ఎందుకు వాడట్లేదయ్యా? ఎందుకంటే అది సూపర్ ఎక్స్పెన్సివ్. అర్థమైందనే? మామూలు ఏది సైనో కోబాలమినే అది చీపు. ఆ సైనో కోబాలమినే 1 కిలో 2.5 లక్షలు 3 లక్షలు అయితే, చెప్తున్నానే ఆయనకి మాటకి, అది హైడ్రాక్సిల్ కోబాలమిన్ అయితే అది 40 లక్షలు ఉంటుంది. మరి నీకు కావాల్సింది ఏంటంటే హైడ్రాక్సీ కోబాలమిన్. మనం తీసుకునేటువంటి మిథైల్ కోబాలమిన్ కానీ, నువ్వు తీసుకునేటువంటి సైనో కోబాలమిన్ కానీ నీ జన్యువులే సరిగ్గా లేకపోతే మరి అది నీకు పడదు. అది హైడ్రాక్సీ కోబాలమిన్ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకో. అర్థమైందా నాయన? సైనో కోబాలమిన్, ఓకే, సైనో కోబాలమిన్ వాడుతున్నావు. సైనో కోబాలమిన్ ఏమవుతుంది? అందులో కావాల్సింది మనకి సైనైడ్ కాదు. సైనైడ్ అంటే మనకు అందరూ తెలుసు. సైనైడ్ 4 మీద పెట్టుకుంటే దాని రుచే తెలియదంట. ఆ రుచి తెలిసేటప్పుడు వాడు చచ్చిపోయాడు. ఇంతవరకు సైనైడ్ ఏ రుచిలో ఉంటుందో ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకని? అంత తొందరగా సైనైడ్ పాయిజన్ వల్ల చచ్చిపోతారంట. అవునానే? పొటాషియం సైనైడ్ అంటాం కదా, అందుకని సైనైడ్ జోలికి వెళ్ళకూడదురా అని అంటాం. మనం సైనో కోబాలమిన్ వాడితే ఆ కోబాలమిన్ మరి సైనైడ్ రిలీజ్ అవుతుంది. ఆ సైనైడ్ని కన్జ్యూమ్ చేసేది ఏంటంటే హైడ్రాక్సీ కోబాలమిన్. హైడ్రాక్సీ కోబాలమిన్ లేదు. ఎందుకు తగ్గింది నీ శరీరంలో? హైడ్రాక్సీ కోబాలమిన్ ఎందుకు తగ్గింది అయ్యా? నువ్వు సైనో కోబాలమిన్, డాక్టర్ ఏమి ఇస్తున్నాడు? కంటిన్యూస్ సైనో కోబాలమిన్ ఇస్తున్నట్టు. నాయన ఇంకో కోబాలమిన్ అడెనోసిల్ కోబాలమిన్. అడెనోసిల్ కోబాలమిన్ కూడా ప్రతి సెల్లో ఉండాలి. ఇన్ని వైటమిన్ B12లో 5 రకాలు అయ్యా, 5 రకాలు 6 రకాలు. నువ్వు జన్యుపరంగా ఎప్పుడైతే గర్భిణీ స్త్రీగా ఉన్నావో మరి నీ యొక్క జన్యువుల ప్రకారంగా నీకు ఏ కోబాలమిన్ కావాలి, అంతేగాని ఫోలిక్ యాసిడ్, ఏ ఫోలిక్ యాసిడ్ కావాలి, ఏ టెట్రాహైడ్రోఫోలేట్ నీ యొక్క తీసుకునేటువంటి ఫోలిక్ యాసిడ్ టెట్రాహైడ్రోఫోలేట్ కింద మారుతుందానే? మారట్లేదు. నేను మిమ్మల్ని భయపెట్టడం కాదయ్యా. ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఇవన్నీ న్యూట్రిజెనోమిక్స్లో వస్తాయి. జన్యుపరంగా మనం అందరం కూడా భిన్నంగా ఉన్నాం. మనకి అదే వైటమిన్, అదే న్యూట్రియంట్ మనకి పనికిరాదు. నాకు పనికొచ్చే న్యూట్రియంట్ నీకు పనికిరాదు. నాకు పనికొచ్చే B12 నీకు పనికిరాదు. నీకు వచ్చే B12 నాకు పనికిరాదు. మనకు కొన్ని విషయాలు తెలుసు. లాక్టోజ్ ఇంటాలరెన్స్, నాకు పాలు పడితే నీకు పాలు పడవని తెలుసు. అది చాలా స్థూలమైనటువంటి విషయం. అంతేకాదు ప్రతి ఒక్క సూక్ష్మమైనటువంటి పోషక పదార్థం కూడా అలాగే ఉంటుంది. అసలు నువ్వు తీసుకునేటువంటి పోషక పదార్థం అది ఏ ఫామ్లో ఉండాలో ఆ ఫామ్లో ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాల్షియం కూడా నీకు అబ్జర్వ్ కావాలంటే ఆ కాల్షియం అబ్జర్వ్ కావడానికి 100 కండిషన్లు ఉన్నాయి. ఆ కాల్షియం అనేది 10 రకాలు 15 రకాల కాల్షియంలు ఉంటాయి. ఆ 15 రకాల కాల్షియంలో ఒక కాల్షియం మాత్రమే నీకు పడుతుంది. అంతేగాని అవునా అందరు అబ్బో వాడు ఆ కాల్షియం వాడితే వాడు పని చేసిందంట నాకు ఆ కాల్షియం. ఐరన్ చూస్తూ ఉంటాం. ఐరన్ అన్ని ఫామ్లలో అబ్జర్వ్ అయితే ఎంతోమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇప్పుడు B12 ఉందనంటే ఐరన్ డెఫినెట్గా
ఫెరిటిన్ సాచురేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, ఐరన్ ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకని? వైటమిన్ సి లేకపోతే ఐరన్ అబ్జార్బ్ కాదు. కాల్షియం ఎక్కువగా వాడుతున్నాం, ఐరన్ అబ్జార్బ్ కాదు. మరి అది ఏ ఫామ్లో, కాల్షియం ఏ ఫామ్లో ఉండాలి, ఐరన్ ఏ ఫామ్లో ఉండాలి, హిమోగ్లోబిన్ ఏ ఫామ్లో ఉండాలి, అంటే B12 ఏ ఫామ్లో ఉండాలి? దీని ఏమంటామయ్యా? మాలిక్యులర్ న్యూట్రిషన్ అంటే, న్యూట్రిజెనోమిక్స్ అని అంటాం. ఆ లెవెల్కి సైన్స్ వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఏది CCMBకి వెళ్ళి నువ్వు X క్రోమోజోమ్, Y క్రోమోజోమ్ టెస్ట్ చేయించుకొని, నీ యొక్క జీన్స్ని టెస్ట్ చేయించుకొని, నీ మైటోకాండ్రియా DNA మ్యాప్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అప్పుడు ఏది ఆ గర్భిణీ స్త్రీకి టెస్ట్ చేపిస్తే అప్పుడు ఆమె యొక్క తరాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయంటే ఆ లోపాలు ఉన్నాయని వదిలేయటం కాదు. మిస్క్యారేజెస్ అవుతున్నాయంటే ఆ పోస్టాగ్లాండిన్ ఆపడానికి ఏదో మెడిసిన్స్ వాడటం కాదు నాయన. దానికి జన్యుపరంగా ప్రాపర్ మిథైలేషన్ కనుక ఇచ్చినట్లయితే వీటిని అవాయిడ్ చేయొచ్చు. మన దగ్గర ఉండేటువంటి ఏది ఏమైనా అంటే, సో నువ్వు ఎవరివే చెప్పడానికి మాకు అని అంటారేమో. శాస్త్రం శాస్త్రమే అయినా, సైన్స్ సైన్స్, ఎవరైనా మాట్లాడచ్చు సైన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆడా మ్యాథమెటిక్స్ 2 4 గంటలు నేను మ్యాథమెటిక్స్ చదవాలనే, PhD చేయాలనే. నువ్వు మార్కెట్కి వెళ్ళి అయ్యా సో నువ్వు ఎన్ని రూపాయలు ఇస్తాను, రూపాయలు ఒప్పుకోవాలా? అవునా? నువ్వు ఇచ్చావు 2,000 రూపాయల నోట్లు, అవునా? ఓ 2 బండిల్స్ ఇచ్చావు, అవునా? మరి నాకు మ్యాథమెటిక్స్ రావాలా వద్దా? నాకు గణితశాస్త్రం రావాలా వద్దా? నువ్వు గణితశాస్త్రం వస్తే నువ్వు లెక్క పెట్టాలి, లేకపోతే లెక్క పెట్టకూడదు, నేను ఏది ఇస్తే అది ఒప్పుకోవాలని అంటే నడుస్తుందా? సైన్స్ ఎవరైనా మాట్లాడు. సైన్స్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తే నువ్వు మాట్లాడు, తప్పు. ఒక సంతువుని ఏమనుకున్నావు? ఒక సైంటిస్ట్ అని చెప్పుకున్నావు. అతను ఏ విషయాన్ని చదివినా, ఏ విషయాన్ని చెప్పినా కూడా ఏమొస్తుందా నోటి నుంచి? సత్యం వదిష్యామి. సైన్సే బయటకు వస్తుంది, ట్రూతే బయటకు వస్తుంది, మిథ్యాజ్ఞానం ఉండదు. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, కాక చేష్ట పిల్లల గురించి వచ్చింది కనుక వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎందుకు లేదు, వాళ్ళకి మెమరీ ఎందుకు లేదు, వాళ్ళకి ఏకాగ్రత లేదు, హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ డెఫిషియన్సీ, ADHD అంటున్నావు, వాడికి హైపర్ యాక్టివిటీ, నువ్వు మురిసిపోతున్నావు. వాడు పిల్లోడు, చిన్న పిల్లోడు, వాడు కాన్సన్ట్రేషన్ లేదు, ఒక్క దగ్గర ఫోకస్ ఉండదు, వాడు సూపర్ షార్పు, వాడు నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసరు. ఇప్పుడు 10 సంవత్సరాలకు వచ్చేటువంటి పిల్లలకి నువ్వు వాళ్ళని పెంచలేవు. ఎందుకంటే వాళ్ళ యొక్క హైపర్ యాక్టివిటీ, వాళ్ళకు ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ ఉండదు, మైండ్ షార్పే కానీ ఫోకస్ లేదు. ADHD, అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ADD, అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్. వాడు చదవలేడు, ఒక దగ్గర 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ ఉంచలేడు, అసలు ఏ పిల్లోడికి లేదు. మరి ఎందుకు కారణం? ఎక్సైటోటాక్సిన్స్, వాడు తినేటువంటి ఆహారంలో, చిప్స్లో మోనోసోడియం గ్లూటమేట్ ఉంది, వాడికి అదే నచ్చుతుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్, ప్లాస్టిక్ ఫ్యాట్స్, వాడు తినేటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్, వేయించినటువంటి ఆలుగడ్డ చిప్స్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ వీటిల్లో ఏమున్నాయి? అన్ని రసాయనాలు. ఆ రసాయనాలు నేను ఏం చేస్తాయి? మ్యుటేషన్ స్టార్ట్ చేస్తాయ్యా. మరి తినేది ఈ గర్భిణీ స్త్రీ ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఏమైనా తినే, ఈ అమ్మాయే తినే. ఇంకా మరి పుట్టబోయేటువంటి పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉంటారా? ఎప్పుడు గ్లూటమేటే పంప్ చేసి, ఎప్పుడు ఎక్సైట్మెంట్ అయినా. పెళ్ళి అయిన దగ్గర నుంచి, పెళ్ళి కాకముందుకి పెళ్ళి అయిన దగ్గర నుంచి సినిమాలే చూస్తేవి, ఆ తర్వాత డ్రామాలే చూస్తేవి, ఆ తర్వాత ఎక్కడ తిరుగుదామా, ఏం తిందామా రెస్టారెంట్లలో. మరి ఈ విధంగా పిల్లలు పెరిగిన తర్వాత ఎక్సైటోటాక్సిన్స్, గ్లూటమేట్, కాల్షియం పంప్ అయ్యి సో పిల్లలకి ఏమైతే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం. వాళ్ళ యొక్క బ్రెయిన్ ఏమయ్యాయి? ట్యూబ్స్ నేరో అయిపోయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అటువంటిప్పుడు పిల్లల్ని కనకూడదు, పెళ్ళి చేసుకోకూడదు. పెళ్ళి చేసుకోబోతున్నావు అంటే ఏంటి? ఈ యొక్క చదువుకున్న పిల్లలయ్యా వీళ్ళు. చదువుకున్న పిల్లలు అంటే ఏంటి? ఎంత జాగ్రత్తగా ఉండాలయ్యా. అబ్బో, నాకు పుట్టబోయేటువంటి పిల్లలు, మరి నేను పెళ్ళి చేసుకోబోతున్నాను, మరి పుట్టబోయేటువంటి పిల్లలు ఈ విధంగా తయారవుతారు. అందుకని నేను ఇలాంటివి సాచురేటెడ్ ఫ్యాట్స్ తినకూడదు, ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఉండాలి అనేటువంటి సైన్స్ కనీసం చదవాలయ్యా. చదవకపోతే మనం చెప్పాలయ్యా. అలాంటివి ఎవరైనా చెప్తారా? అలాంటి మంచి విషయాలు తెల్లవారితే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏముంటుంది? ఏ రెస్టారెంట్, ఈ అట్రాక్షన్స్, ఎక్సైట్మెంట్. ఇప్పుడు పిల్లల యొక్క ఆనందం అంటే ఏంటయ్యా? నీ యొక్క ఆనందం అంటే ఏంటయ్యా? ఎక్సైట్మెంట్ అంటే ఎంతో తెలుసా? ఎప్పుడు ఎక్సైట్మెంట్. ఎంత ఇట్ ఈజ్ ఎక్సైటింగ్ ఏనా? అబ్బా ఎంత ఎక్సైట్మెంట్ ఉంది, అబ్బా ఎంత మస్తు ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మస్తు అంటే ఏంటి?
గ్లూటమేట్ని బ్రెయిన్ అనేది ఎక్సైటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందని అర్థం, కాల్షియంని పంపు చేస్తుందని అర్థం. ఆ కాల్షియం విపరీతంగా ప్రొడ్యూస్ చేయడం వల్ల వృద్ధాప్యంలో మతిమరుపులు, ఆల్జైమర్స్ వ్యాధులు, ఆ తర్వాత డెమెన్షియా వ్యాధులు, పార్కిన్సన్స్ వ్యాధులు, ఆ తర్వాత ఇట్లిట్లా షేక్ కావడం, చేయి షేక్ కావడం, పిల్లలకి డిఫెక్ట్స్తో పుట్టడం, ఇవన్నీ కూడా ఏది మిథైలేషన్ లేకపోవడం వల్ల. ఇదంతా జన్యువులకు సంబంధించినటువంటి న్యూట్రిషన్ గురించి చెప్తున్నాను. ఏదో కుమార్ గారు కుమార్ గారి పూర్వాశ్రమాల్లో నేర్చుకున్నాను. నేను సంస్కృతం చదువుతున్నాను. సంస్కృతం సంస్కృతం అంటే నేను సంస్కరించుకున్నానయ్యా. సంస్కరించుకోవడం అంటే ఏంటయ్యా? సైన్స్. ఏదో ఈ గోచి పెట్టుకున్నా అని చెప్పేసి నాకేమీ తెలియదని అనుకోకూడదు. ఆ రోజుల్లో గోచి పెట్టుకున్న వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ రోజులో గోచి పెట్టుకుంటే విలువ లేదు, అదే యాక్షన్ అయిపోయింది. యాక్షన్ చేయడానికి గోచి కట్టుకుంటాను. నేను ఈ గోచి ఎందుకు కట్టుకున్నా? యోగా చెప్పడానికి గోచి కట్టుకున్నాను, లేకపోతే నేను ప్యాంటే వేసుకుంటాను. యాక్షన్ గురించి కాదు. కాకచేష్ట బకద్యాన. ఆ ఏకాగ్రత ఎక్కడుందా? హైపర్ యాక్టివిటీ అని అంటుంటే అది కూడా జీన్ రిలేటెడ్ ప్రాబ్లమేనా? కాకి లాంటి అలర్ట్నెస్ లేదు, దానికి జీన్ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్తున్నా. బకద్యాన శ్వాన నిద్ర. కుక్కలాగా నిద్రపోవాలి. అసలు నిద్రనే పట్టట్లేదు వీడికి. అది కూడా జన్యుపరమైన ప్రాబ్లమే. ఎందుకంటే గ్లూటమేట్ పంప్ చేస్తూ ఉంటాం. మెలటోనిన్, డోపమైన్ ప్రొడ్యూస్, ట్రిప్టోఫాన్ అనేది ఏం ప్రొడ్యూస్ చేయాలి? సెరటోనిన్ ప్రొడ్యూస్ చేయాలి. థైరోజిన్ అనేది నిద్ర పట్టాలి, మెలటోనిన్ ప్రొడ్యూస్ చేయాలి. ఈ రెండు వీడు రాత్రంతా పనిచేసే. ఇక మెలటోనిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అయితే థైరోజిన్ కన్వర్షనే లేదు. అందుకే వీడికి హైపోథైరాయిడిజం. ట్రిప్టోఫాన్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. డోపమైన్, ఆనందము, తృప్తి ఇచ్చేది డోపమైనే లేదు. డిప్రెషన్, స్ట్రెస్. ఎందుకంటే ట్రిప్టోఫాన్ కన్వర్షన్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు? అవి రెండు గ్లూటమేట్ పంప్ చేస్తున్నాడు ఎంతసేపు. BH4 లేదు, టెట్రాహైడ్రో బయోప్టెరిన్ అనేది లేదు. ఎంత జన్యుపరమైనటువంటి న్యూట్రిషన్ నేను చెప్తున్నానయ్యా నీకు. ఎందుకు వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్? మనం చేసే ఏంటి? ఆ భర్తృహరి ఏం చెప్తున్నాడు? కాకచేష్ట బకద్యాన స్వాన నిద్రత తైవచ అల్పాహారే. ఏం ఆహారం తింటున్నావు ఆయన? 10 గుడ్లు తింటివి, 50 గుడ్లు తింటివి, జిమ్కి వెళ్తీవి. ఆయన ఏం చెప్తున్నాడు? తక్కువ ఆహారం తిన, సోమరసం లాంటిది. దేవతలు తక్కువ ఆహారం, ఓన్లీ డ్రింక్ తాగారు వాళ్ళు. న్యూట్రిషన్ యుక్తాహారం మితాహారం. యుక్తాహారం తినమంటున్నాడు. ఆరోగ్యకరమైనటువంటి మితాహారం తక్కువ తినమని చెప్తున్నాడు. అవునా? హైదరాబాద్ బిర్యానీ మొత్తం ఫ్యామిలీ ప్యాక్ ఒకటే తినే. మా ఇంట్లో నలుగురికి మామూలు ప్యాక్ తెచ్చుకుంటే కూడా నలుగురికి అంటే 5గురికి, 5గురం కూడా తినలేమయ్యా. ఎక్కువ తినేవాడిని అసురుడు అంటాం. మితా అల్పాహారే బ్రహ్మచారే. ఇవన్నీ డిఫెక్ట్స్. అందుకే ఏదైతే భర్తృహరి చెప్పాడో 5 లక్షణాలు ఉండాలి విద్యార్థి కంటే, ఈ 5 లక్షణాలు విద్యార్థికి లేవు. ఇప్పుడు ఎందుకు లేవు? జీన్స్ మిథైలేషన్ లేదు. ఏ లెవెల్లో కరెక్ట్ చేసుకోవాలి? వాడి యొక్క ఆల్కలీ ఫ్యాక్టరీ లేదు, అన్ని మ్యూటేషన్సే. ఎందుకని లేవు? ఈ పిల్లోడికి ఎందుకు లేవా? తల్లిదండ్రులకు లేవు. తల్లిదండ్రులు అన్సైంటిఫిక్ లివింగ్. పేరుకి సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, పేరుకి చార్టెడ్ అకౌంటెంట్, పేరుకి పెద్ద పెద్ద కంపెనీల లక్షల రూపాయల ఉద్యోగాలు, కానీ జీవన విధానం తెలియదు. సాంప్రదాయం ఫాలో అవ్వరు, కొన్ని సైన్స్ ఫాలో అవుతారా? దాంట్లో ఇంకా మూర్ఖులు. ఏమయ్యా, ఇంకా దేనికయ్యా ఇది జీవితం? సో ఈ విషయాలు తెలుసుకుంటేనే యోగా అంటే ఏంటయ్యా? ఈ ప్రోగ్రాం చూడరు. ఎందుకంటే కుమార్ గారు అంటే ఎవడు ఏదో సాక్షి టీవీలో ఏదో చెప్తాడంటే మేము జిమ్కి వెళ్తున్నాం, మేము ఫిట్నెస్ ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రపంచంలో ఎవరు చెప్పరయ్యా. ఏదో మన తెలుగు వాళ్ళమని చెప్పేసి మనం చెప్పుకుంటే అలాగే ఉంటుంది. దర్గా మురికి దాల్ బరాబర్. అవునా? ఇంట్లో వండిన
ఆవిడ కోడి కూడా పప్పులాగా ఉంటుందండి. అలాగే అనిపిస్తుంది మనకి చెబితే. నీకు అమెరికాలో కూడా ఈ విషయం చెప్పడా? అడుగు. అమెరికాలో ఉన్న ఏమన్నాడు? ఆ అమెరికాలో ఉన్న నీ డాక్టర్ని అడుగు, చెప్పలేడు. మీ కూతురు చేస్తుంది కదా, మీ కూతురు కొడుకు ఏది అమెరికాలో డాక్టర్ గారు చేస్తున్నాడు కదా, యూకేలో, అడుగు. ఒక యోగికి తెలుస్తాయా? ఎందుకని యోగి ఎప్పుడు కూడా దుఃఖాన్ని నివారించినటువంటి వాడయ్యా, దుఃఖాన్ని పూర్తిగా తీసి దృశ్య ప్రపంచం పూర్తిగా తెలిసినటువంటి వాడయ్యా. అది మొత్తం ప్రపంచంలో ఎక్కడ దుఃఖాన్ని నివారించేటువంటి ఉపాయాలు ఏంటి, దుఃఖాన్ని ఏ విధంగా నివారించేటువంటి ఉపాయం శాస్త్రం ఏంటో తెలుసుకునేవాడే యోగయ్యా. ఆ రోజులైనా ఈ రోజులైనా అంతేనయ్యా, అది మారదయ్యా. శాస్త్రం చెప్పేవాడే యోగయ్యా. సనాతన ధర్మం అంటేనే మ్యాచ్యూర్డ్ సైన్స్ అని చెప్పుకున్నాం. ఆస్తికవాదుడు గురువు. ఆస్తికం అంటే ఏంటయ్యా? సైన్స్. ఈ సైన్స్ అని కాదు, నువ్వు ఫిజిక్స్ చెప్పు, కెమిస్ట్రీ చెప్పు, మ్యాథమెటిక్స్ చెప్పు, బయాలజీ చెప్పు, అన్నీ వచ్చినవాడు యోగి అంటే ఏంటయ్యా? అన్నీ ఆ యోగం వచ్చిందంటే అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. ఎందుకు వస్తాయి? ఇంట్రెస్ట్, శ్రద్ధ ఉంటే అన్నీ వస్తాయి. శ్రద్ధ లేకుంటే ఏది రాదు. భక్తి అర్థమైందనే. అలా నేనేదో గొప్పవాడిని నేను చెప్పట్లేదయ్యా. కనీసం ఈ మాటలు విని ప్రేరణ కలిగి జీవన విధానాన్ని మార్చుకోవడానికే ఈ యోగా. అంతేగాని కాళ్ళు చేతులు ఆడిస్తే యోగా కాదు నాయన. ఆహారము, విహారము, వ్యవహారము, విచారము, ఆచారము, గ్రహచారం అనేటువంటి విషయమే న్యూట్రిజినోమిక్స్ చెప్తోంది. అవునా? ఎరా 1 మెడిసిన్ అంటున్నారు, ఎరా 2 మెడిసిన్ అంటున్నారు. ఇప్పుడు మెడిసిన్ అనేది డాక్టర్ చదివే మెడికల్ శాస్త్రం అని 4వ తరం మెడిసిన్ గురించి మాట్లాడతాం. 3వ తరం మెడిసిన్. ఫస్ట్ మెడిసిన్ అంటే ఏంటయ్యా? ఫస్ట్ ఎరా మెడిసిన్. సో ఏది గాసి అనేటువంటి డాక్టర్ ప్రపోజ్ చేశాడు. సో ఏ విధంగా వైద్యశాస్త్రం డెవలప్ అవుతోందని చెప్పేసి ఎరా 1, ఎరా 2, ఎరా 3. ఇప్పుడు ఎరా 3 గురించి మాట్లాడుతున్నాను. ఇంకా దాని గురించి తర్వాత చెప్తాను లేండి. సైన్స్ యోగా అనేది 2 సేమ్. అందుకే 2కి మంచిగా జోడి. సైన్స్ అనేది భిన్నం కాదు యోగాకి. యోగానే సైన్స్, పరమోత్కృష్టమైనటువంటి సైన్స్. ఈ సైన్స్ మీరు అర్థం చేసుకోని లెవెల్లో నేను అర్థం చేసుకోగలను సైన్స్. అందుకే నేను మీకు చెప్పగలను. ఎవరైతే ఆ సైన్స్ చదువుతున్నాడో ఆ వ్యక్తి చెప్పలేడు మీకు. అందులో పిహెచ్డీ చేసిన వాడు చెప్పగలుగుతాడేమో, కానీ ఈ విధంగా చెప్పలేడు. ఎందుకయ్యా? అందుకే యోగా ఏమని చెప్తున్నాను.